గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 4. ఇది చాలా చిన్న వీడియో అయితే ఉంటుంది అండ్ నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా కాబట్టి చేంజ్ చేయలేము. అండ్ ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే నాకు మా ఓనర్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాడు. చూడండి ఏమేమి ప్రిపేర్ చేశాడో, ఫుల్ మొత్తం అన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టాడు. అండ్ దీంతోపాటు తోతియాస్ కూడా అయితే ఉన్నాయి. లక్కీ అనమాట బ్రేక్ఫాస్ట్ ఎవరైనా ప్రిపేర్ చేసి పెట్టడానికి. సో అది కూడా తెలియని వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు. ఏ మాటగా మాట అబ్బా, టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ మొత్తం చూడండి ప్లేట్ అంతా ఊడ్చేసాను అండ్ పిల్లికి పెట్టట్లేదు అని చెప్పి కిందకి అయితే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అలెక్స్ బ్రో. ఐ హోప్ యూ విల్ బీ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూ విల్ బీ ఫీలింగ్ హ్యాపీ. సో ద టేస్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ సూపర్ అండ్ మై బ్రేక్ఫాస్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఫుల్గా రెడీ అయితే అయిపోయాము అండ్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. టైం వచ్చేసరికి 5:30 అయితే అవుతుంది అండ్ నేనైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాను. బికాస్ అలెక్స్ రావట్లేదంట, ఎందుకంటే తనకి ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి. సో కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయంట. నేనైతే ఈ క్యాట్ని అయితే మిస్ అవుతాను. బాయ్ రే, బాయ్, జాగ్రత్తగా ఉండు, బాయ్ బాయ్, సీ యూ. మొత్తం అన్ని లాక్ అయితే వేసేసి లైట్స్ అన్ని ఆపేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. సో వాళ్ళైతే మనకి నమ్మకంగా అయితే ఇచ్చారు రూమ్లో ఏ వస్తువులు తీసుకెళ్లకుండా ఉండండి ఒకవేళ మీరు ఎవరైనా వస్తే, ఎందుకంటే మన పేరు అయితే చెడిపోద్ది. సో వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చేసేయాలండి, ఏమీ తీసుకెళ్ళిపోకండి. బికాస్ తన అలెక్స్ నా మీద నమ్మకంతో మొత్తం అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. సో నేనైతే ఎలా వదిలేసి వెళ్ళాడో అలాగే అయితే ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. టాటా, బాయ్ బాయ్, బాయ్ బాయ్, సీ యూ. ఈ బిల్డింగ్ అంతా ఈ కొండ పైన అయితే కట్టారు. మౌంటరీ అంటే ద ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట. సో మౌంటైన్స్ ఎక్కడ దిగినా కానీ మౌంటైన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా కానీ ఒక మంచి ట్రిప్ అయితే వేద్దాం మౌంటరీకి. అండ్ చూడండి వర్షం అయితే పడుతుంది. కుర్రోడు ఫుల్ మోసం అయితే చేస్తాడు. చూడండి 4 minutes అని చూపిస్తాడు కానీ వచ్చేసరికి క్యాబ్ ఒక 20 minutes, 10 minutes, 15 minutes దాకా అయితే పడుతుంది. It's a really long way. Yeah, exactly. 1 minute. I'll be vlogging. So I have a YouTube channel. Oh, sure. Yeah. సో క్యాబ్ అయితే ఎక్కేసాము అండ్ మనోడైతే ఇండియన్ సాంగ్స్ అయితే ప్లే చేసుకోమని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చాడు. సో మన సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. వాట్స్ యువర్ నేమ్? My name is David. Nice to meet you. టోల్కి కూడా మనీ అయితే పెట్టాలి. ఇక్కడ కూడా అయితే టోల్ అయితే ఉంది అండ్ టోల్కి కూడా మనీ అయితే కట్టాలి. అండ్ కట్టేసిన తర్వాత మనోడైతే రూట్స్ అయితే మిస్ చేశాడు. రూట్ మిస్ అయినప్పుడు 3-4 kilometers అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి రావాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయేమో అనుకుంటున్నాను, కానీ ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చేసాడు మంచిగా. యాక్చువల్లీ ఇక్కడ సెక్యూరిటీస్ కూడా అంత ఏం లేవు. వాచ్ పెట్టుకొని వచ్చేసాను. వాచ్ పెట్టుకొని వచ్చేసినా కానీ అలౌ అయితే చేసేసాడు. సో యాక్చువల్గా వాచ్ పెట్టుకోకూడదు అనమాట. వాచ్ పెట్టుకున్నా కానీ అలౌ చేసేసరికి నేను షాక్ అయితే అయ్యాను. ఇంకా మళ్ళీ ఏం పెడతానులే అని చెప్పేసి నేనైతే ఇటు పక్కకైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. టైం అయితే 7:45 అవుతుంది కదా, ఏమైనా తినాలి, ఆకలి అయితే వేస్తుంది. D12 దగ్గరే కొంచెం ముందరకు రాగానే ఫుడ్ అయితే ఉంది, ఆకలి అయితే వేస్తుంది. సో చిలాకిలేస్ అయితే ఆర్డర్ చేసాను. సో చిలాకిలేస్ పోయా అని చెప్పేసి ఒక డిష్ అయితే ఉంది. సో పోయా అంటే ఏం లేదు, చికెన్. సో చికెన్కి సంబంధించిన ఒక డిష్ అయితే ఆర్డర్ చేసాను. సో అది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి అయితే చెప్తాను. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే అనమాట చిలాకిలేస్ అని చెప్తా ఉంటాయి కదా. సో పోయా అనమాట ఇది. పోయాతో పాటు ఇక్కడ ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, నాచోస్ వేసి అయితే చేస్తారు. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో పోయా కాబట్టి చికెన్లో ముంచుకొని తిన్నవే. సో ఇది చికెన్ ఇప్పుడు నిండా అయితే తినేసాం ఫుల్గా. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. చూడండి బౌల్ మొత్తం ఖాళీ అయితే చేసాను. ఇంకా పోయి ఏం చేసేది లేదు, అక్కడికి పోయి కూర్చొని వెయిట్ చేస్తూ ఉండాలి. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఉంటే కొంచెం ప్రీమియం లాంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రీమియం లాంజ్, అక్కడైతే వెళ్ళొచ్చు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అయితే. మన దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ లేదు. అండ్ ఇంకా ఇందాక చిలాకిలేస్ తిన్నా కదా, కొంచెం స్పైసీగా ఉందని చెప్పేసి కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇంకైతే వెయిట్ చేద్దాము ఫ్లైట్ కోసము. B12 దగ్గర గేట్ దగ్గర అయితే కూర్చున్నాను. ఇక్కడ నుండి ఒక 2 hours అయితే వెయిట్ చేయాలి. మనం ఏం చేయలేము, వెయిట్ అయితే చేయాల్సింది. మన బతుకంతా వెయిటింగ్లతోనే సరిపోద్ది. లేకపోతే అక్కడ ట్రాఫిక్లో క్యాబ్ ఆయన ఏం చేశాడంటే అటు తిప్పి యూటర్న్ ఏమో 2 kilometers 3 kilometers అయితే తిప్పుకొచ్చాడు. ఇంకా నేను ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడలేదు, సేమ్ కాస్ట్ అయితే పడింది. ఎక్స్ట్రా ఛార్జ్ పడినట్టయితే పక్కా యువరాళ్ళకి అయితే చెప్పేవాడిని. ఎయిర్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఒక 3 hours 4 hours ముందరగానే అయితే బయలుదేరండి. ఇండియాలో అయితే డైరెక్ట్ ఒకటే రూట్ కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇలా ఫారిన్ కంట్రీస్కి వచ్చుంటే పక్కా మీరైతే కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరండి. సో ఫర్ సేఫర్ సైడ్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే ఇంకా వెళ్ళడానికి కూడా ఉండదు, మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలి.
చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫ్లైట్ అయితే బోర్డింగ్ అయితే చేశాను. అండ్ లెగ్ రూమ్ చూసుకొని చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్కి అయితే నేను ఫిదా అయితే అయిపోయాను, ఎందుకంటే చాలా లెగ్ రూమ్ స్పేసెస్ అయితే ఉంది. అండ్ చూస్తూ నేను టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోగానే నేను డిస్ప్లే లేదు కదా అని చెప్పేసి బాధపడ్డాను. కానీ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మన గ్లాడియేటర్ మూవీ అయితే మనం అయితే రెజ్యూమ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ సేమ్ అదే ఫీచర్స్ అయితే ఉంటుంది, కాకపోతే డిస్ప్లేలో కాకుండా ఫోన్లో అయితే చూసుకుంటాము. గ్లాడియేటర్ మూవీ చూస్తూ ఉండగానే నాకైతే కూల్ డ్రింక్ అండ్ సేమ్ అదే బ్లూబెర్రీ నట్స్ అని చెప్పేసి అవి ఇచ్చారనమాట. నాకు కూల్ డ్రింక్స్ అయితే కంప్లీట్ చేసి కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఫ్లైట్ చాలా ఖాళీగా అయితే ఉంది. చిల్ అవుతూ ఫుల్ కాలు చాపుకొని మరి అయితే ఉన్నాను. ఏ మాటకి ఆ మాట, పక్క సీట్ ఖాళీగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అండ్ నేనైతే నిద్రపోయి లేకుండానే ల్యాండ్ అయితే అయిపోయాను. ఇది మన బ్యూటిఫుల్ మెక్సికో సిటీ. ఎవరైతే బుక్ చేసేసుకున్నామో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాను. మన ట్రిప్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, జై హింద్.